3 BHK ఒక రియలిస్టిక్ మిడిల్ క్లాస్ డ్రీమ్ ని టచ్ చేసిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. జూలై 4న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్తో డీసెంట్ బస్ క్రియేట్ చేసింది. స్టోరీ వైజ్ చూస్తే ఇది అందరికీ రిలేటబుల్ అయిన మిడిల్ క్లాస్ గోల్, ఒక సొంత ఇల్లు పై ఫోకస్ చేసింది. శరత్ కుమార్ యాజ్ వాసుదేవన్ ఒక సెటిల్ కావాలనుకునే ఫాదర్ రోల్లో ఫుల్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన క్యారెక్టర్ త్రూ చూపించే ఎమోషన్స్, సాక్రిఫైసెస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ టైప్ ఫీల్ ఇస్తాయి. సిద్ధార్థ్ యాజ్ ప్రభు కంప్లీట్లీ మ్యాచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషలీ ఫాదర్ సన్ ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరు టుగెదర్ స్క్రీన్ మీద పండించిన వైబ్ వెరీ టచింగ్ అనే చెప్పాలి. ఆ ఎమోషన్ డెప్త్, సింప్లిసిటీలో ఉన్న స్ట్రెంగ్త్ స్టోరీని ఫీల్ చేయించింది. రాణా దగ్గుబ్ది వాయిస్ ఓవర్ యాడ్ చేసి మూవీకి సాలిడ్ ఫీల్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఎమోషన్స్ అండ్ రిలేటబుల్ మూమెంట్స్ తో ఫ్లో అయితే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే స్లో పేస్డ్ గా డ్రాగ్లగా ఫీల్ అవుతుంది. సీన్స్ రెపిటేటివ్ గా అనిపించవచ్చు, ఎస్పెషలీ బుమ్రిల్లు ఫ్లేవర్ని రిమైండ్ చేసే సెగ్మెంట్స్. యోగిబాబు లాంటి టాలెంటెడ్ కామెడియన్ని ప్రాపర్ కామెడీ టైమింగ్ ఆర్ ఇంపాక్ట్ఫుల్ ప్రెజెన్స్ లేక వదిలేశారు. టెక్నికల్ సైడ్ చూస్తే సినిమాటోగ్రఫీ ఇస్ క్లీన్ అండ్ గివ్స్ ఆథెంటిక్ మిడిల్ క్లాస్ వైబ్. ఇంకా మ్యూజిక్ వైజ్ సాంగ్స్ మెమరబుల్ కాకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టోరీ మూడ్ కి సెట్ అవుతుంది. ఎడిటింగ్లో ఇంకొంచెం టైట్నెస్ ఉంటే పేసింగ్ బెటర్గా ఉండేది. డైరెక్టర్ శ్రీ గణేష్ స్టోరీ కాన్సెప్ట్ దో సింపుల్, ఎగ్జిక్యూషన్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అందించలేక మూవీ ఓ యావరేజ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఫైనల్ వర్డిక్ట్ కి వత్తే 3 BHK is a feel-good family drama with a relatable core, but screenplay lacks the magic needed to make it engaging throughout. Sharath Kumar or Siddharth emotion-wise save the film, but repetitive scenes, predictable narration little disappointment create chestayi. If you love middle-class emotional journeys, you can give it a try with low expectations. ఇలాంటివి ఆనెస్ట్ రివ్యూస్ ఇంకా కావాలంటే వెంటనే DSV ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ మర్చిపోవద్దండి.